ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం గం గణపతయే నమ. ఓం దుం దుర్గాయే నమ. హరి ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాతు. ఓం అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం రాహుగ్రహ దేవతాయి నమో నమ. మనము ఈ యొక్క భూప్రపంచంలో ముఖ్యంగా మానవులందరూ కూడా గత జన్మలకు సంబంధించినటువంటి కర్మ ఫలితాలను అనుభవిస్తుంలో ముఖ్యంగా శని కర్మకారకుడైతే ఆయన కర్మలని మాత్రం ఏ విధంగా చేయాలి, ఏ సమయంలో చేయాలో నిర్దేశిస్తే ఆ యొక్క కర్మలని పూర్వకర్మలు అలాగే అపరికర్మలుగా, అంటే మనిషి బ్రతికి ఉన్నంత కాలము ఆ కర్మలను హైరేజ్ అంటే ఎక్కువగా చేయటం, వాటి ద్వారా ఎన్నో రకాలైన ఇబ్బందులు పెట్టడం, అట్లాగే మనిషి చనిపోయిన తర్వాత అతను మళ్ళీ జన్మని అనుభవించేటంత వరకు, అంటే మరలా జన్మ వచ్చేంత వరకు అపరికర్మలని అనుభవిస్తూ ఉంటారు. అంటే ఈ భూలోకంలో చనిపోయిన వారి గురించి ఈ యొక్క అపరికర్మల్ని చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క అపరికర్మలకు అధిష్టాన దేవత రాహువు. అంటే మరి ఇప్పుడు ఈ రాహుకేతువుల గురించి చర్చించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి మార్చి 30 తర్వాత శని మారాడు, అట్లాగే రేపు మే 14 తర్వాత గురుడు రాశి మార్పు జరుగుతోంది. మే 18 తర్వాత రాహువు, ఇప్పటి వరకు మీనరాశిలో జలరాశిలో ఉన్నటువంటి రాహువు వాయుతత్వపు రాశి అయినటువంటి మిత్రుడైనటువంటి శని యొక్క కుంభరాశిలోకి తన యొక్క ప్రవేశాన్ని చేస్తున్నాడు పూర్వాభాద్ర నక్షత్రంలో 1వ పాదంలో ఉండి. కాబట్టి అందుకని ఈ రాహువుల గురించి మాట్లాడుతున్నాము. అట్లాగే తర్వాత కేతువు గురించి కూడా మాట్లాడదాము. మరి ఈ యొక్క రాహువు మనిషి, అంటే ఈ యొక్క మనుషుల మీద రకరకాలైనటువంటి పరిభ్రమంతరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఈ రాహువు ఏ విధంగా ఉద్భవించాడో మనకి తెలుసుకుంటే చాలా భయంకరంగా ఉంటుంది. మనకి శాస్త్రానుసారం పురాణ గాథల ప్రకారం క్షీరసాగర మదనాన్ని చేసేటప్పుడు ఈ యొక్క దేవతలు రాక్షసులు కూడా మదిస్తూ ఉండగా ముందు విషం ఉద్భవించింది, తర్వాత అమృతం ఉద్భవించింది సముద్రంలోంచి. అప్పుడు దేవతలందరూ చక్కగా ఒక వరుసలో కూర్చొని అమృతాన్ని స్వీకరిస్తున్నారు, మరణం లేకుండా ఉండటానికి, ఇబ్బందులు కలగకుండా ఉండటానికి. అదే సమయంలో ఒక రాక్షసుడు వారితో పాటుగా కూర్చొని దేవతా రూపంగా కూర్చుకొని ఉండి ఈ యొక్క అమృతాన్ని సేవిస్తున్న సమయంలో మరి అంతటి మాయనే సృష్టించి మాయాధారి అయినటువంటి ఆ విష్ణుమూర్తి అది గమనించి తన యొక్క చక్రంతో, విష్ణు చక్రంతో ఆ యొక్క రాక్షసు యొక్క తలని చక్కగా మధ్య భాగంలో ఆ శిరస్సు వేరు మొండెం వేరుగా చేసేస్తాడు. అప్పుడు చేసినప్పుడు శిరస్సుతో కూడి ఉన్నటువంటి రాక్షసుడి యొక్క తలకాయని రాహువుగా పరిణమిస్తారు. అట్లాగే ఓన్లీ మొండెం మాత్రమే ఉన్నటువంటి ఆ యొక్క రాక్షసుల్ని మనకి కేతువుగా ఈ యొక్క పురాణ గాథ తెలియజేస్తోంది. మరి ఈ రాహువు తల్లిదండ్రులైనటువంటి కశ్యప మహాముని అట్లాగే సింహిక వీరిరువురు కూడా అసుర సంధ్య వేళలో, అంటే అటు సాయంత్రం మధ్యాహ్నము కాదు, అటు రాత్రి కాదు, అసుర సంధ్య వేళలో తమ యొక్క కార్యకలాపాలను తీర్చుకోవటం ద్వారా, అంటే రతిక్రీడ యందు పాల్గొనడం ద్వారా ఆ అసుర సంధ్య వేళలో ఈ రాక్షసుడైనటువంటి రాహువు పుడతాడు. అందుకనే ఈ యొక్క అసుర సంధ్యా సమయంలో మనం తినటం కానీ పడుకోవటం కానీ వేరే వేరే అన్య కార్యక్రమాలు చేయకూడదని మనకి మహామునులు తెలియజేశారు. ఆ విధంగా పుట్టడం ద్వారా సూర్యాస్తమయం సమయంలో జరిగినటువంటి ఆ రాహు యొక్క జననం వలన రాహువుకి అన్ని, అంటే మూఢనమ్మకాలు మీద విశ్వాసం అంటే నమ్మకాల మీద విశ్వాసం లేకపోవటం, గురువుల యందు భక్తి పారవస్యం లేకపోవటం, అట్లాగే అన్ని అగాధాలు విగాధాలు వికార్థాలు ఇబ్బందులు
మానసిక వికారాల్ని కలుగజేసేటటువంటి వాళ్ళలో ప్రప్రథముడు రాహు. శనివత్ రాహువు అంటే శని ఇచ్చే ఫలితాలన్నీ రాహు ఇస్తాడు. మరి ఈ రాహువు ఇప్పుడు శని యొక్క క్షేత్రంలో ఎవరి నక్షత్రంలో ఉంటున్నాడు? పూర్వభద్ర గురు నక్షత్రంలో ఉంటున్నాడు. అంటే మనకి గ్రహాలన్నీ కూడా అవి ఉన్నటువంటి రాశి ప్రభావాన్ని, రాశ్యాధిపతి ప్రభావాన్ని ఏదో కొంతవరకు ఇస్తూ అవి ఉన్నటువంటి స్థితి ప్రకారం ఇస్తాయి. కానీ ఈ రాహుకేతువులు అట్లా కాదు. రాహువు తను ఉన్నటువంటి రాశ్యాధిపతి అయినటువంటి శని యొక్క ఫలితాలను ఇస్తాడు. తను స్వయంగా తనకున్నటువంటి పోర్ట్ఫోలియోస్ ప్రకారం తనిచ్చే ఫలితాలను ఇస్తాడు. తను చూస్తున్న భావ ఫలితాలను ఇస్తాడు, భావాధిపతి ఫలితాలను ఇస్తాడు. రాహు ఉన్నటువంటి నక్షత్రాధిపతి అయినటువంటి గురుడి యొక్క ఫలితాలు కూడా ఇస్తాడు. కాబట్టి ఇన్ని రకాల వేస్లో రాహువు కుంభరాశిలో అడుగు పెడుతున్నాడు మే 18వ తారీఖున. కాబట్టి మే 18 నుంచి డిసెంబర్ 2026 వరకు కూడా దాదాపు 1 సంవత్సరంన్నర పాటు ఈ రాహువు తన యొక్క క్రీడా విన్యాసాల ద్వారా ఎన్నో మార్పులు అటు దేశం మీద, ఇటు ప్రపంచము, అట్లాగే అంతరిక్షంలో, అట్లాగే మనకు ఉన్నటువంటి పంచభూతాలను ఆవహించి ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ ద్వారా ఈ రాహువు మన యొక్క మానవ జీవితం మీద వారి యొక్క సొంత జాతకాల ద్వారా ఏ ఏ రాసుల్లో, అట్లాగే రాహు మహర్దశలు నడుస్తున్నవారు, రాహు అంతర్దశలు నడుస్తున్నవారు, అట్లాగే జాతకంలో లగ్నం నుంచి కానీ చంద్రుడి నుంచి కానీ ఈ రాహువు ఉన్నటువంటి స్థితిగతులు, రాహుతో కలిసి ఉన్నటువంటి గ్రహాలు, ఇట్లా పరిపరి విధములుగా రాహువు తన యొక్క విన్యాస క్రీడలని మనుషుల మీద ప్రభావితం చేస్తూ కొంతమందికి వృద్ధిని కలుగజేస్తాడు, మరికొంతమందికి రాసుల వారికి ఇబ్బందిని, అభివృద్ధి పదంలో ఉన్నటువంటి వారిని కిందకు పడవేయటం, జైళ్ళల్లో వేయించటం, అట్లాగే కుటుంబంలో విఘాతాలు కలగటం, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి సమస్యల్ని క్రియేట్ చేసేవాడు రాహువు. ఎందుకంటే శని యొక్క క్షేత్రంలో ఉండటం ద్వారా, కుంభరాశిలో ఉండటం ద్వారా. కాబట్టి ఈ యొక్క రాహువు చేసేటటువంటి విన్యాసాలు ద్వాదశ రాశుల్లో వారికి ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటాయి ప్రస్తుతం ఈ యొక్క 1.5 ఇయర్. అట్లాగే ఈ యొక్క రాహువుకి అధిష్టాన దేవత దుర్గాదేవి, అట్లాగే ఈ యొక్క రాహుకేతువులు ఇద్దరికి అధిష్టాన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. కాబట్టి ఎవరైనా సరే ఈ రాహువు వలన మనం రాశుల ప్రకారం చెప్పుకునేటప్పుడు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతాయో అన్ని రకాల ఇబ్బందులకి దుర్గామాత ఆశీర్వచనం మాత్రమే మనకి శ్రీరామ రక్ష. కాబట్టి మరి శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో మా యొక్క పీఠంలో ఈ యొక్క ఓం శ్రీమాత్రే నమః. ఈ యొక్క పీఠంలో ఈ యొక్క గ్రహాలకి సంబంధించినటువంటి శాంతులు, జపాలు, హోమాలు, అట్లాగే నిత్య అనుష్ఠాన జప పారాయణలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా చండీ సప్తశతి, వనదుర్గా హోమాలు, అట్లాగే ఈ రాహు యొక్క జపశాంతులు కానివ్వండి, దాన ధర్మాదులు కానివ్వండి, వారి యొక్క జన్మ జాతకరీత్యా రాహు వలన కలిగేటటువంటి ఎన్నో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని ప్రభావితం చేస్తూ ఏ విధంగా ఉంటాయో తెలుసుకొని వారు ఈ విధంగా చేసుకోవటం, అట్లాగే పర్సనల్గా కూడా వారు ఈ సంతానం లేనివారు, కుటుంబ అన్యోన్యత లేనటువంటి వారు ఏ విధంగా ఏ పూజలు చేసుకోవటం ద్వారా వారి యొక్క జీవితంలో ఈ రాహు యొక్క ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులను కూడా మీరు తెలుసుకొని గనక ఈ సుబ్రహ్మణ్యేశ్వరుని, దుర్గాదేవిని ఏ సమయంలో ఏ రోజుల్లో ఈ యొక్క సూత్రాలు పాటించి ఉపవాస దీక్షలు గనక చేసుకున్నట్లయితే వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి. కాబట్టి ఈ రాహు యొక్క స్థితిగతులు మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయి, ఏ ఏ రాశుల వారికి రాహు చేసేటటువంటి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మరి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓం దుర్గాయే నమః. సింహరాశి మే 18వ తేదీ నుండి సింహరాశి వారికి రాహువు సప్తమ స్థానమైనటువంటి మారక స్థానంలో అడుగు పెడుతున్నాడు. ఇప్పటి వరకు అష్టమ రాహువు, సప్తమ శని, ఇప్పుడు అష్టమ శని, సప్తమ రాహువు. మరి శని చూస్తే ఆయనున్న రాశి ఫలితాలు మాత్రమే ఇస్తాడు, కానీ రాహు అట్లా కాదు. శని ఇచ్చే ఫలితాలు కూడా రాహువే ఇస్తాడు, ఆయనకి సొంతంగా ఇచ్చే పరిస్థితే లేదు. మరి సింహరాశి వారికి ఏంటండి, రాశిలో కేతు వస్తాడు, సప్తమంలో రాహు వస్తాడు. అంటే ఏంటి, దీనిని జ్యోతిష్య శాస్త్రంలో కాలసర్ప యోగ దోషముగా కూడా మనం వాడుతూ ఉంటాం. అంటే వీరికి సర్పదోష ప్రభావం అధికంగా ఉంటుంది, ముఖ్యంగా ఆరోగ్యం మీద,
సంఘంలో వారికి ఉన్నటువంటి గుర్తింపు మీద, కీర్తి ప్రతిష్టల మీద, అట్లాగే ఏదైనా వ్యాపారాలు కనుక చేస్తూ ఉన్నట్లయితే ఆ వ్యాపారస్తుల యొక్క నడుమ ఉన్నటువంటి అవినాభావన సంబంధం చెడిపోవటం, అన్నిటికన్నా ముఖ్యంగా ఒక వ్యక్తికి స్త్రీ అయినా పురుషుడైనా సరే భార్యాభర్తలు ఈ యొక్క విషయంలో లగ్నము అంటే రాశి, సింహరాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి రాహువు, ఈ యొక్క రాహుకేతువుల యొక్క ప్రభావము, ముఖ్యంగా సప్తమంలో ఉన్నటువంటి రాహు ప్రభావం భార్యాభర్తల మధ్య సత్సంబంధాన్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. అంటే వీరు చక్కగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటి వరకు చాలా ఇబ్బందులు పడ్డారు, సామాన్యంగా కాదు, కానీ అది కాస్త రిటర్న్ అయిపోయింది. ఆకస్మికంగా వచ్చే నష్టాల బదులు డైరెక్ట్గా సమస్యలు వచ్చేస్తాయి ఈ కాలసర్ప దోషం వల్ల. అందుకని భాగస్వామ్యంగా ఉన్నటువంటి భార్యాభర్తలు కావచ్చు, లేదా వ్యాపారస్తులు కానివ్వండి, కొంత కాలసర్ప యోగానికి సంబంధించినటువంటి దోష పరిహారార్థమై రాహుకేతువుల యొక్క అర్చనలు ఎక్కువగా చేయండి. అట్లాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాశుపత హోమాలు చేయించుకోండి. ఏదైనా వ్యాపారం ప్రారంభం చేసుకున్నా మీ ఇద్దరి మధ్య, భార్యాభర్తల మధ్య కానివచ్చు, లేదా వ్యాపారస్తుల మధ్య ఏదైనా డిఫరెంట్గా సమస్య వచ్చి పడుతోంది అనుకున్నప్పుడు, ఆర్థికంగా కావచ్చు, మానసిక విభేదాలు కావచ్చు, ఏ రకంగానైనా సరే, ముఖ్యంగా అటువైపు నుంచి ఇటువైపు నుంచి అవతలం లేని వాళ్ళు, సమాజంలో ఉన్నటువంటి కొంతమంది దుర్మార్గులంతా మీ మధ్య ఉన్నటువంటి సాంగత్యాన్ని ఇబ్బందిగా క్రియేట్ చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు సుబ్రహ్మణ్య పాశుపత హోమాలు చేయించండి, చక్కగా సర్పసూక్త పారాయణలు చేసేయండి, అట్లాగే ఎక్కువగా నిత్యము కూడా సుబ్రహ్మణ్య అష్టకాన్ని వినండి, బాగుంటుంది. అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క పూజ వలన కొంత మనోనిగ్రహం ఎక్కువగా ఉంటుంది, సర్పదోష ప్రభావం తగ్గుతుందని అర్థము. అట్లాగే కొత్తగా పరిచయమైనటువంటి వారు, స్త్రీలు కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, లేదా దూర దేశాల నుంచి మనకి వస్తూ ఉంటారు కొంతమంది, వారు పరిచయం అయినప్పుడు ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కొంత సమన్వయం దెబ్బతినే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అంటే అవసరం లేని అనుమానాలు కావచ్చు, అవమానాలు కావచ్చు. ముఖ్యంగా స్నేహితులని ధర్మబద్ధంగా ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచండి ఈ సింహరాశి వారు. స్నేహితుల్ని ఇంటి దాకా, స్త్రీలైనా సరే పురుషులైనా సరే, ఇక్కడ ఈ ఇద్దరు ఎవరైనా సరే, ఒక రాశికి ఇద్దరు ఉంటారు, స్త్రీ పురుషులు, ప్రత్యేకించి స్త్రీ అని అట్లాగే పురుషుడని ఎక్కడా ఉండదండి. కాబట్టి ఆ రాశి ప్రభావం ఇద్దరి మీద, ఎవరైనా సరే దంపతులు వారి యొక్క ఫ్రెండ్స్ని ఇంటికి తీసుకురావడం, లేకపోతే ఫ్రెండ్స్ని పరిచయం చేయడం, స్త్రీలైతే పురుషులకి, పురుషులైతే స్త్రీకి, దీని వలన లేనిపోని అనుమానాలు, అవమానాలు ఎదురవుతాయి. ముఖ్యంగా విద్యార్థులు, ఈ యొక్క సింహరాశి విద్యార్థులకి కుజుడు యొక్క, రాహు యొక్క దృష్టి వలన వీరికి అనుకున్నటువంటి రిజల్ట్స్ రావడానికి ఇబ్బందులు ఎదురవుతాయి. స్కూలుకు వెళ్ళటం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా తల్లిగారి యొక్క ఆరోగ్యం కొంచెం పతనం అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సరైనటువంటి వైద్యుడు దొరికిన వైద్యుడు ఆర్థికంగా లాభం పొందడానికే చూస్తాడే తప్ప అవసరం లేని హాస్పిటల్స్కి చుట్టూ తిప్పుతూ ఉంటారు, 100 హాస్పిటల్స్, సరైన వైద్యం దొరకదు. కాబట్టి వీరికి కూడా డైరెక్ట్గా రాహుకేతువులు లగ్నాతు, సప్తమాతు సర్పదోషం కాకుండా 12వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు రాహుని చూడటం ద్వారా కూడా ఈ యొక్క సర్పదోష ప్రభావం అధికంగా ఉంటుంది. అట్లాగే వివాహం కాని వాళ్ళకి కొంత వివాహం అవటానికి గురు రాహుల యొక్క దృష్టి వలన కూడా వివాహం అవటానికి ఆకస్మికంగా దూర ప్రాంతాల నుంచి వీరికి సంబంధాలు కలగటం, లేకపోతే భార్య తరపు, భర్త తరపు వాళ్ళు కుటుంబంలో ఎవరైనా ఉంటే వారి తరపు ఎన్నో ఇబ్బందులతో కూడినటువంటి పరిస్థితులతో వివాహానికి అవకాశాలు రావడం అనేది జాతకంలో, జన్మజాతకంలో వీరికి అవకాశము, అనుకూలత ఉంటేనే అలాంటి అవకాశాలు కలిగే అవకాశాలు ఉంటాయి. వివాహం అవటానికి కూడా కొంత రాహువు ప్రోద్బలం, ఈ రాహుకేతువుల ప్రోద్బలం ఉంటుంది. ముఖ్యంగా గృహ సంబంధిత విషయాలలో, కోర్టుకు సంబంధించిన విషయాలలో వీరికి పట్టు ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. ఒక సమస్య, ఒక పట్టాన సమస్య తీరదు, ఆర్థికంగా చాలా చాలా నష్టాన్ని చూసేటటువంటి పరిస్థితి. షేర్స్ కానీ, సెన్సెక్స్లో ఒకప్పుడు వీరు ఏదైనా డబ్బులు ఆపద్ధర్మానికి, వివాహానికి పనికొస్తుంది, వ్యాపారంలో పెట్టుబడికి పనికొస్తుందని కనుక, లేకపోతే ఏదైనా ఒక స్థలం కొందామని పెట్టుకున్నట్లయితే ఆ యొక్క లాభాల బదులు
నష్టాలు ఎదురవడానికి అవకాశం ఉంటాయి. షేర్స్లో కొంత నష్టాలు ఈ కాలసర్ప దోష ప్రభావం వలన సింహరాశి వారికి కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. అట్లాగే రాజకీయ నాయకులతో సంబంధం ఉన్నట్లయితే వారి వలన ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు, ఒక్కోసారి వారికి చేసేటటువంటి సహాయ సహకారాల వలన కూడా వీరు జైళ్ళకి వెళ్ళేటటువంటి పరిస్థితులు సింహరాశి వారికి, అంటే అధికారుల యొక్క ప్రతికూలత్వము, ప్రతిబంధకము, వారి వలన మీకు ఎన్నో రకాలైనటువంటి సమస్యలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి సింహరాశి వారికి. కాబట్టి సింహరాశి వారు సాధ్యమైనంత వరకు సర్పగ్రహ దేవత, అధిష్టాన దేవత అయినటువంటి సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి, లేదా దుర్గా చండీ హోమాలు చేయించండి, సుబ్రహ్మణ్య పాశుపత హోమాలు చేయండి, సర్పగ్రహ దానాలు అంటే ఒక సర్ప ప్రతిష్ట సంబంధించినటువంటివి చేయటానికి మీరు ఏదైనా కాస్త ధన సహాయం లేదా ఒక సర్ప ప్రతిమ అంటే రాయతి విగ్రహాన్ని దానం చేయడం, ఇలాంటివి చేయడం ద్వారా కూడా మీ ఇరువుల మధ్య అన్యోన్యత కలుగుతుంది. వ్యాపార నష్టాలు రాకుండా మీ వంతుగా మీరు సహకారాన్ని అందిపుచ్చుకోవచ్చు. ఓం